వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. This show sponsored by Gautam Neuro Care, Neuro and Multi Specialty Hospitals. తెలంగాణలో ది బెస్ట్ న్యూరో హాస్పిటల్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, మైగ్రేన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి ది బెస్ట్ హాస్పిటల్స్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షోతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 times టైటిల్ కొట్టాడు. అంతటితో ఆపలేదు. మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్. వెల్కమ్ డార్లింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మన ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం అండ్ నిన్ను ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ గా చూడడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ రోజు కూడా నువ్వు నా షోకి నువ్వు గెస్ట్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ తన కెరియర్ గురించి కానీ తన లైఫ్ స్టైల్ గురించి కానీ ఈ రోజు మనతో షేర్ చేసుకుని రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్ నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. టేక్ చేసి సో డీలో ఒక మాస్టర్ గా 3 టైటిల్స్ కొట్టి ఒక సక్సెస్ఫుల్ మాస్టర్ గా ఉన్నావు. దాని తర్వాత నీకు వచ్చిన పెద్ద ఆఫర్ ఏంటంటే మన డాన్స్ ప్లేస్ లో జడ్జిగా. నీతో పాటు అండ్ అలానే మనకి జడ్జిమెంట్ ఇచ్చే మన శేఖర్ మాస్టర్ నీతో కూడా ఉండేవారు. సో అప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది మాస్టర్ ముందు మనం మాట్లాడగలమా లేదా అని. నాకు యాక్చువల్ శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ గారి సాంగ్ జరుగుతుంది, శేఖర్ మాస్టర్ సాంగ్. ఓకే, నేను శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి సార్ ఇలా రావచ్చు సార్ షూట్ కోసం చూడొచ్చు అంటే ఖచ్చితంగా రా అంటే నేను అప్పుడు షూట్కి వెళ్ళాను. బ్రేక్ లో సాయి ధరమ్ తేజ్ గారు అని శేఖర్ మాస్టర్ నిలబడ్డారు. నేను దూరంగా నిలబడ్డా. శేఖర్ మాస్టర్ రా అని పిలిచి సాయి ధరమ్ తేజ్ గారికి పరిచయం చేయించారు. ఓకే, ఎవరు నా స్టేజ్ లో ఏం చెప్తారు డార్లింగ్, చాలా బాగా చేస్తారు, మంచి వర్క్ చేస్తారు అన్నట్టు చెప్తారు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడంటే నాకే షాక్, ఏ అబ్బాయి యశ్వంత్ చాలా మంచి కొరియోగ్రాఫ్ చేస్తారు, మీరు ఒక సాంగ్ ఇచ్చి చూడండి నాకన్నా బాగా చేస్తారు, నాకన్నా బాగా చేస్తాడు ఈ అబ్బాయి అని ఎవరు చెప్పాడు. అవును, డెఫినెట్ గా అని చెప్పడంతో నాకు సడన్ గా కాన్ఫిడెన్స్, అంటే శేఖర్ మాస్టర్ అలాంటి వారే ఇంత సపోర్ట్ అండ్ నా టాలెంట్ గురించి ఇంత అనుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆలోచించాలి అన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత నాకు వెంటనే 1 week లోనే సాయి ధరమ్ తేజ్ గారు పిలిచి గ్లాస్మేట్ సాంగ్. నాకు నిజంగా శేఖర్ మాస్టర్ చూసినప్పుడు ఫ్యూచర్ లో సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక మనిషి ఇలా ఉండాలి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఇలాగే అందరితో మాట్లాడాలి. డెఫినెట్ గా శేఖర్ మాస్టర్ ని మనం ఫాలో అయిపోతే చాలు. ఆయనలో మనం 50-60% ఉన్నా కూడా ఐ థింక్ మనం లైఫ్ లో పాజిటివ్ గా ఉండాలి. శేఖర్ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా మహేష్ బాబు గారిది గుంటూరు కారంలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ కుర్చీని మడత పెట్టి చూడగానే ఏమనిపించింది? నాకు నిజంగా డార్లింగ్ ఇంతవరకు మహేష్ బాబు గారు చాలా సాంగ్స్ చేశారు, కానీ దీంట్లో ఉన్న ఎనర్జీ నువ్వు గమనించావు? అదే కదా, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంది. నాకు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనిపించింది. నువ్వు ఆ సాంగ్ ఎప్పుడు చేస్తే చూడాలని ఉందా? అది ఎప్పుడు చేస్తా చెప్పు, వచ్చి చూస్తా. ఇప్పుడు నేను వేస్తే ఎవరో ఒకరు నాకు కుర్చీ మడత పెడతారేమో అనిపిస్తుంది. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించినప్పుడు నేనన్నా నువ్వు టాస్క్ ఇచ్చినప్పుడు నాకు హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? టీ తాగాలి. టీ తాగుతాం, ప్లీజ్ టీ తాగుతున్నా కానీ మాట్లాడడం మానేకూడదు, చెప్పాలి. మనం ఏమేమో తాకుండా మాట్లాడామంట టీ ఏమి. అయ్యో ఇవన్నీ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఒక మాస్టర్ గా చేసావు, జడ్జ్ అయ్యావు, ఎప్పుడైనా హీరో అవుతాను అనుకున్నావా? నాకు నిజంగా ఎప్పుడు లైఫ్ లో ఒక మూవీకి ఇలా హీరో అని అనుకోలేటాలి. ఓకే, ఇది ఒక 3 years బ్యాక్ పడుకుంటే మంజు ఉన్నాడు కదా, మనడు అప్పుడు షో చేస్తున్నాడు. రాజ్ తరుణ్ గారు హీరో ఆ మూవీకి. అది ఆడియో లాంచ్ జరుగుతుంది ఆ రోజు. ఓకే, మంజు ఈవెంట్ లో కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో పడుకున్నా. మంజు ఫోన్ చేసి కాస్ట్యూమ్ మర్చిపోయినా తీసుకొని రా అన్నాడు. సరే తెస్తామని అనేసి కాస్ట్యూమ్ వేసుకొని కార్ బయట పార్క్ చేసి
జస్ట్ అలా లోపలికి వెళ్ళాను డార్లింగ్, కవర్లు పట్టుకొని. ఎవరో కొంతమంది చూసారు, ఓకే చూసి అక్కడ నుంచి అరెస్ట్ స్టార్ట్ చేశారు. కాలేజ్ మొత్తం నా పేరు అరెస్ట్ స్టార్ట్ చేశారు. రాజు గారు అక్కడ దూరం నుంచి నన్ను చూశారు, దిల్రాజు గారు నన్ను పిలిచారు. తిడతారా మనం దగ్గరికి వెళ్ళి, సార్ అంటే ఎవరు నువ్వు అన్నాడు. ఓకే అయినా సార్ నేను ఇలా కొరియోగ్రాఫర్ సార్ అంటే సాంగ్స్ చేశా అంటే చేశాను సార్ అని అన్న. అవునా ఆలోచించారు. దాని తర్వాత స్టేజ్ పైకి పిలిచారు నన్ను. ఓకే స్టేజ్ పైకి వెళ్ళా, సాంగ్ ప్లే చేశారు. నేను ఆన్ స్పాట్ లో చేస్తా కదా, చేశాను. క్రౌడ్ అంతా అరిశారు. ఆ రోజు అయిపోయింది డార్లింగ్. 1 వీక్ తర్వాత రాజుగారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఓకే ఆఫీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళా. యశ్వంత్ ఇలా మనం ఒక డాన్స్ మూవీ చేస్తున్నాం, లవ్ స్టోరీ, దాంట్లో హీరో డాన్సర్ అనగా నాకు టక్కని డాన్స్ మూవీ అంటే ఒక 5 సాంగ్లు ఉంటాయి, ఏం లేదా ఒక 2-3 సాంగ్లు మనం కొరియోగ్రఫీ చేయాలి అని. సూపర్ సార్, సంపేద్దాం సార్. ఎవరు సార్ హీరో అన్న. నువ్వే అన్న. అనగానే ఒకసారి అలా స్టక్ అయిపోయాడు. ఏంటి చేస్తావా అంటే సరే సార్ అన్న. అనగానే ఒక నిమిషం డైరెక్ట్ పిలిచాడు. ఒకసారి స్టోరీ విను తర్వాత మాట్లాడన్నాడు. అక్కడికి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. అంటే అప్పుడే కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది, టక్కని సడన్ గా హీరో అయిపోతే. ఇంటికి వెళ్తే మా అమ్మతో మాట్లాడాను. అమ్మ నింది నిన్ను ఎందుకు చూసారో తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు, చేయమన్నారు. ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనకి పక్కన పెట్టు, నీకు వచ్చిన ఆపర్చునిటీ చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటూ వెళ్ళిపో, ఇది కూడా చేసేయాలంటే అలా స్టార్ట్ అయింది. అదొక మ్యాజిక్ అంతే. నువ్వు చేసి నేను చూడాలనుకుంటున్నాను సార్, ఒక ట్రైలర్ రూపంలో చూద్దాం. ఎస్. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? ఎప్పుడు ఇంతే అందంగా ఉంటావు, నీకు బోర్ కొట్టదా? ఎన్నిసార్లు వస్తావు ఇలా? ఎన్నిసార్లైనా వస్తాను. ఎంత దూరమైనా వస్తావా? అడిగి చూడు. అబ్బో, అడిగినంత మాత్రాన సముద్రాలు దాటి ఆకాశం దాటి వచ్చేస్తావా? చెప్పు. కన్నమ్మ, అంత బడ్జెట్ లేదు. ఏ ట్రైనో బస్సో ఉన్న ఊరికైతే వచ్చేస్తా. అయ్యో, మరి ఇంత లో బడ్జెట్ ప్రేమ? అంటే నెలకు 25,000 ఈఎంఐ కట్టాలి. కొంచెం లో బడ్జెట్ ప్రేమే, కానీ నా టైం మొత్తం నీకే. ప్రేమించుకుందామా? సూపర్ డార్లింగ్, విజువల్ గా చాలా బాగుంది. చాలా మంచి లైన్ డార్లింగ్ మూవీలో. అంటే ప్రతి ఒక్కరు లైక్ డ్రీమ్స్, లైఫ్ లో ఒక గోల్, ఒక రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ, అందరూ కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. డెఫినెట్ గా జస్ట్ వెయిటింగ్ ఫార్వర్డ్.